అందరికి నమస్కారాలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి విశ్లేషణ చేయబోతున్నాం. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022. వైసీపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని ఎట్టయినా అమలు చేయాలని పట్టుదలతో ముందుకు వస్తున్నటువంటి ఇది ఒక సంచలనమైనటువంటి యాక్ట్. అదేవిధంగా ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇది వద్దు, దీనివల్ల ప్రజలకు నష్టము, ఇది జగన్లో అతిపెద్ద కుట్రలో ఒక భాగం అని వ్యతిరేకిస్తున్నా కూడా ఎంతో పట్టుదలతో, ఫోర్స్తో అది అమల్లోకి తెప్పిస్తున్నటువంటి ఒక చట్టము. ఇది ఆల్రెడీ మన రాష్ట్రంలో మలిసి నిన్న ఈరోజు మొత్తానికి వస్తాను చట్టం. అది అమల్లోకి వచ్చేసింది కూడా. 16 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఒక ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయాలనేసి కూడా జరుగుతూ ఉంది. సో మన జిల్లాలో కూడా, తిరుపతి జిల్లాలో కూడా రేణుగుంట మండలంని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సరే, ఇంతటికి ఏమి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం, ఎందుకు దీనికి ఇంతగా ప్రజలు భయపడాలి, రైతులు భయపడాలి, సొంత ఇల్లు ఆస్తులు ఉన్నవాళ్ళు భయపడాలి అంటే చాలా సింపుల్గా చెప్తానండి. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి అతిపెద్ద భారీ కుట్రలో ఒకటి. వాలంటీర్ వ్యవస్థ అనేది ముందు మనకు అస్సలు అవగాహన లేదు. ఈ వాలంటీర్ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం ఇంతగా లాస్ట్లో వాడుకుంటుంది పార్టీ ప్రచారానికి, వాళ్ళ పగ్గాలన్నీ వాళ్ళ చేతులకి స్లోగా తీసుకుంటారనే యొక్క అవగాహన అయితే మనకు ముందు లేదు. కానీ లాస్ట్ వచ్చే ముందుకు వాళ్ళని ఎట్లా టర్న్ చేయాలని చూశారు వైసీపీ గవర్నమెంట్, చూసారుగా. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేదాన్ని ప్రవేశపెట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫోర్స్ఫుల్గా అయినా సరే ప్రత్యర్థులు మన రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రకు తెర తీసి సాఫ్ట్గా, తెలివిగా, తెలియకుండా ఈ యొక్క చట్టాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టి దాంట్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్కి సంబంధించిన, ఆస్తులకు సంబంధించిన అధికారాలన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క తొత్తులకి, ఆఫీసర్లకి అన్నబెట్టి ఇంకా ప్రజా కోర్టులతో సంబంధం లేకుండా వీళ్ళే నిర్ణయాలు, వాళ్ళ తరపున వాళ్ళ నిర్ణయాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి, ఇంకా చెప్పినాను కదా, ఇంకా ఫోర్స్ఫుల్గా అయినా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రత్యర్థులు లేకుండా చేయడం అనేది ఈ యొక్క యాక్ట్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇంక రెండో విషయం, మనకు రాష్ట్రంలో కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు బలమైన నాయకులు కానీ లేకపోతే ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని ఒక బీహారో, ఒక జార్ఖండో, ఒక ఉత్తరప్రదేశో, లేదంటే ఇంకొక వెస్ట్ బెంగాల్ చేసేస్తారు వైసీపీ వాళ్ళ గవర్నమెంట్ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు ఉండబట్టి, వాటిని ఆపబట్టి, వాటిని ప్రజలకు అవేర్నెస్ తెప్పించడం బట్టి, చైతన్యం రాబట్టి, ఆంధ్ర ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు కాబట్టి మనం ఇంతటికన్నా తేరుకొని దాని గురించి ఆలోచించి, విశ్లేషణ చేసి, చైతన్యం కల్పించుకొని, అవేర్నెస్ వచ్చి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ లేదంటే ఆయన చెప్పు చేతల్లోకి కంప్లీట్గా లాక్కునేటటువంటి ఒక ప్రయత్నంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పోషిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. సరే, ఇదంతా ఒక ఇంట్రడక్షన్ మాత్రమే నేను చెప్పింది. ఇంకా విషయాల్లోకి వెళ్తే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అంతగా భయపడాల్సిన అవసరం ఏముంది అనేది ఇప్పుడు చెప్తానండి ఒకటొకటి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇంకా కోర్టులతో సంబంధం ఉండదు, అన్నీ బయట పంచాయతీలే. అది కూడా బయట పంచాయతీలో ఒక ట్రిబ్యునల్ రెవెన్యూ ఆఫీసర్ని ప్రభుత్వం పరిధిలో ఏర్పాటు చేస్తారు. అంటే ప్రభుత్వ ఆఫీసర్ని, వాళ్ళకు తొత్తుల్ని ఒకరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో,
ప్రతి వాడలో ప్రతి ఈ ఏరియాలో తప్పకుండా ఏరా అంటే ఎవరో ఒకరు చోటా బచ్చా నాయకులు ఉంటారు. చోటా బచ్చా నాయకులు, వైసీపీ నాయకులు ఎవరైతే తెలియకుండానో మనకు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళు ఏమాత్రం కానీ డిస్ప్యూట్ రైజ్ చేసినా, వాళ్ళు ఏమాత్రం కానీ అబ్జెక్షన్ రైజ్ చేసినా, ఇంకా ల్యాండ్ మీద 2 సంవత్సరాలు కానీ మనం తెలియకుండా స్పందించకుండా ఉంటే మనకు తెలియదు. ఎందుకంటే మనం బయట ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, అమెరికాలో ఇంకెక్కడ ఉండొచ్చు, లేదంటే హైదరాబాద్లో, బెంగళూరులో ఉండొచ్చు, బయట దేశాల్లో ఉండొచ్చు. మనకు తెలియకుండానే వాళ్ళు కానీ మన ల్యాండ్ మీద డిస్ప్యూట్ రైజ్ చేస్తే 2 సంవత్సరాలు మనం దాన్ని స్పందించకుండా ఉంటే ఆ యొక్క ట్రిబ్యునల్ రెవెన్యూ అధికారి ఎవరైతే ప్రభుత్వం తరఫున ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఆస్తుల్ని, ల్యాండ్ని తిరిగి ఎవరైతే అబ్జెక్షన్ రైజ్ చేస్తారో, మేబీ ఒక వైసీపీ నాయకుడు అబ్జెక్షన్ రైజ్ చేస్తే అతనికే ఇచ్చేటటువంటి అధికారం ట్రిబ్యునల్ ఆఫీసర్కి ఉంది. చూసారా ఎంత దారుణం ఇది? ఇలాగైతే ఒక వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, న్యాయం ఎలా వస్తుంది? ఆ ట్రిబ్యునల్ ఆఫీసరు మనకే ఒక జస్టిస్ చేస్తారని మనకి ఎట్లా తెలుస్తుంది? ఒకటి. రెండో విషయం ఎలా అంటే ఒక వ్యక్తికి తెలియకుండానే తెలివిగా మన ఆస్తుల్ని దోచేయాలన్నా, భూ కబ్జాలు చేయాలన్నా, ఇంకా అనేది ఏ విధంగా మన ఆస్తులను లాక్కెళ్ళాలన్నా కూడా ఒక చట్ట రూపంలో తెస్తే ఏ విధంగా ఉంటుందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదే విధంగా రూపుదిద్దుకుని, అంటే దొంగోడికి దొంగ ఆలోచనలు వస్తాయని చెప్పటంలో ఇంతకన్నా ఉదాహరణ లేదు. ఒక ప్రజల ఆస్తిని, రైతుల ఆస్తిని వాళ్ళకే తెలియకుండా తెలివిగా, తేలిగ్గా దోచుకునేటటువంటి ప్రక్రియ, ఒక ఇంప్లిమెంటేషన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. రెండోది, ఇది ఒకటి చాలు. ప్రజలకు కానీ నిజంగా మనం కానీ ఒక చైతన్యం, అవేర్నెస్ కానీ ఇప్పించగలిగితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఈ ఒక్కటి చాలు. ప్రతి రైతు, ప్రతి ఆస్తి ఉన్నోళ్ళు, ఒక సొంత ఇల్లు ఉన్నోళ్ళు కావచ్చు, ఒక ఆస్తి ఉన్నోళ్ళు కావచ్చు, ఒక సొంత భూమి ఉన్నోళ్ళు కావచ్చు, ప్లాట్ ఉన్నోళ్ళు కావచ్చు, ఒక్కరంటే ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఓటేయాలి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ చైత్రం అనేది రావాలి. ఇంకా తెస్తుంటే ఈ చట్టంలో ఇంకా అంతగా ఏముంది లోపలికి వెళ్తే అని అంటారా? ఇంకా చెప్తారండి. ఏపీలో 563 సివిల్ కోర్టులు అధికారం ఇంకా వాళ్ళు ఇట్లాంటి వివాదాలు, చిన్న వివాదాలు కానీ, ఇట్లాంటి ఏమైనా పరిష్కారాలు కానీ, కోర్టుకు సంబంధించిన భూ సంబంధించిన పరిష్కారాలు కానీ, ఆస్తులకు సంబంధించిన పరిష్కారాలు కానీ 556 కోర్టులు, 563 కోర్టులకి వెళ్ళాల్సిన అవసరమూ లేదు. ఏంటంటే వీటిలో వాటి పరిధిలో రాదు అనేసి ఈ చట్టం చెప్తానని చెప్తుంది. ఇంకా చెప్పాలంటే 30 రకాల రెవెన్యూ పత్రాలు ఇకపై పనికిరావు. అవి దాంట్లో పట్టాదారు పాస్బుక్ కావచ్చు, 1B కావచ్చు, అడంగలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా మనకు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరావు. ఏ ఒక్క పత్రం, డాక్యుమెంట్ కూడా పనికి రాకుండా పోతుంది అనటంలో సందేహమే లేదు. ఇంకా ఏముందంటారా? అవి ఇప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్స్తో ఇంకా పని లేదు. ఖచ్చితంగా TRO, ట్రిబ్యునల్ రెవెన్యూ ఆఫీసర్ చెప్పిన ఒక పరిధిలో అవి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, నోటిఫై చేసినాయి. లేకపోతే ఇవి ఆ ల్యాండ్స్, ఆస్తులన్నీ కూడా డిస్ప్యూట్లో పోయేటువంటి ప్రమాదం ఉంది. చూస్తున్నారుగా. ఇంకా చెప్పాలంటే ప్రతి జిల్లాకి ఒక రెవెన్యూ ట్రిబ్యునల్ ఆఫీసర్ ఉంటారు. మనం చెప్పుకున్నట్టుగానే ఈ భూమిపై ఏ ఒక్క తప్పుడు కేసులు, అంటే డిస్ప్యూట్లు కానీ, తప్పుడు కేసులు కానీ, ఒక అబ్జెక్షన్ కానీ రైజ్ అయితే మనం ఖచ్చితంగా 2 సంవత్సరాలు స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ అధికారి ఎవరికైతే చెప్తాడో ఆ ల్యాండ్ వాళ్ళకే అసైన్ అవుతుంది. ఇంకా పోతే అవసరమైతే ట్రిబ్యునల్ ఆఫీసర్కి ఆ ల్యాండ్ వాళ్ళు ఎవరైతే తప్పు అని చెప్తారో వాళ్ళు జైలు పంపించే అవకాశం కూడా ఉంది. సుమోటోగా స్వీకరించి వాళ్ళు జైలుకి పంపించే అధికారం కూడా ఉంది. ఇట్లాంటి పాయింట్స్ని యాడ్ చేస్తే ఎట్లా ప్రజలకు సెక్యూరిటీ ఉంటుంది? TRO ఆఫీసరు సుమోటోగా మనం ఇక్కడ హత్యలు చేస్తున్నావా, ఇంకేమన్నా దారుణాలు చేస్తున్నా, సుమోటోగా స్వీకరించాల్సిన అవసరం ఏముంది అసలు దీంట్లో? అంటే నేరుగా మన భూమిపై వాళ్ళు ఏదైనా చోటా మోటా వైసీపీ నాయకులు కానీ,
వివాదాస్పదమైనటువంటి అబ్జెక్షన్ కానీ చేస్తే వాళ్ళు నేరుగా కూడా మనపై కక్ష సాధించి పత్రాలు వాళ్ళే తీసుకునేసి వాళ్ళకి అసైన్ చేయించగల సత్తా టీఆర్ఓ యొక్క అధికారాలకు ఉంటుంది. అంతేకాకుండా కక్ష సాధించి జైలుకి పంపించేటటువంటి అధికారం కూడా ఉంది. ఇంకేం కావాలి దీనికన్నా అనుకుని అది దీని చట్టంలో ఉన్నటువంటి అది గొప్పమైన విషయం. ఇంకా చెప్తారండి, మీ భూమిపై అప్పు తీసుకోవాలన్నా సరే, అంటే మీ ఆస్తిపై మీ భూమిపై అప్పు తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీసర్ టీఆర్ఓ ట్రిబ్యునల్ రెవెన్యూ ఆఫీసర్ సంతకం ఉండాల్సిందే. మరి అంత తేలిగ్గా సంతకం పెడతాడు ఆయన? ఒకవేళ వ్యతిరేక ప్రభుత్వం ఉంటే అది అయ్యే పనులేనా? చూడండి, అధికారం లేకుండా లోన్ తీసుకున్నా చెల్లవు అంటే ఇంక లోన్ మీకు రావు. ఎవరైనా అబ్జెక్షన్ చేసినా కూడా కావాలనే ఒక వైసీపీ అభ్యర్థి అబ్జెక్షన్ చేసినాడు ఈ ల్యాండ్ మీద, ఇంక మీకు లోన్ రావు, ఇంక మీరు దాన్ని అమ్మలేరు. మీరు చూసుకోండి ఎలా ఉంటుంది వ్యవహారం. ఇదంతా కూడా ఒక రకంగా జనాల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ గుప్పెట్లో లాక్కు రావాలనే ఒక ప్రయత్నాలే తప్ప ఇంకెవరికన్నా పాపం ఆశలున్న వాళ్ళకి పెళ్లి చేసుకోవాలా, ఏదైనా మంచి చదువులు చదివించాలా, ఒక చిన్న లోన్ తీసుకోవాలనుకుంటే కూడా అవేమి రావు. ఇంకా ఎలా వస్తాయి? చిన్న అబ్జెక్షన్ రైజ్ చేసి వదిలేస్తాను, ఇంకేం రావు. అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కంప్లీట్గా మార్పు. ఇప్పుడులాగా మనం వెళ్ళేసి బేసిక్గా ఒక డాక్యుమెంటు, ఒక ఆస్తి అనేది ప్రతి రైతుకు ప్రతి మనిషికి అదొక ఎమోషనల్ బాండేజ్. మనం దాని గురించి ఎంక్వైరీ చేసి దాని నుంచి పుట్టుకోరోత్తరాలు తెలుసుకొని ఏదో ఒక పెళ్ళికి 7 తరాలు ఇటు చూడాలా 7 తరాలు అటు చూడాలంటారు కదా, ఆ విధంగా ఒక ల్యాండ్ గురించి డీటెయిల్గా అవగాహన తెచ్చి మనం వాళ్ళ పక్క నుంచి మన పక్క నుంచి అందరికి వెళ్ళి ఒక స్టాంప్ పేపర్ రెడీ చేసుకుని దాంట్లో మ్యాటర్ రెడీ చేసుకుని దానికి వెళ్ళేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు కూర్చొని ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్ అందరినీ సైన్ చేసి దాన్ని మళ్ళీ ఆన్లైన్లో ఇచ్చి ఇవన్నీ చేసి ఒక తతంగం, అదంతా ఒక ఎమోషనల్ బాండేజ్. ఇప్పుడు అవన్నీ లేదండి. నువ్వు ఎక్కడన్నా బయ్యర్ ఎక్కడన్నా కూర్చోవచ్చు, సెల్లర్ ఎక్కడన్నా కూర్చోవచ్చు. వాళ్ళు అక్కడి నుంచి క్లిక్ చేస్తారు, వీళ్ళు క్లిక్ చేస్తారు. 24 hours ప్రాసెస్ జరుగుతుంది. 24 hours తర్వాత మీ యొక్క వాట్సాప్కో మెయిల్కో ఒక జిరాక్స్ కాపీ వస్తుంది. ఆ జిరాక్స్ కాపీ పెట్టుకుని అదే మీ యొక్క ఆస్తి. 24 hours. ఈ 24 hoursలో అదే ల్యాండ్ని అతను ఎంతమందికి అమ్మచ్చు? ఏమి నమ్మకం? అమ్మకూడదని ఏమి నమ్మకం? వీళ్ళెక్కడో కూర్చున్నారు. ఈరోజు నేను ఒకరికి అమ్ముతాను, ఇంకో గంట తర్వాత ఇంకొకరికి అమ్ముతాను, మరి ఇంకో గంట తర్వాత ఇంకొకరికి అమ్ముతాను. అది 24 hours తర్వాత ఒక జిరాక్స్ కాపీ మా ఇంటికి వస్తుంది. ఇది నీదేని ఏం నమ్మకం? ఎంతమందికైనా అమ్మచ్చు. ఈ విధంగా అయితే ప్రాసెస్లో అయితే నో ఎమోషనల్ బాండేజ్. అంటే దీంట్లో లొసుగు లేనట్టేనా? ఖచ్చితంగా లొసుగులు ఉన్నాయి కదా. అంటే ఈ యాక్ట్లోనే పెద్ద లొసుగులు ఉన్నాయి. రెండోది ఏరా అంటే ఇది ఒక అధికార పార్టీ కంప్లీట్గా భయభ్రాంతులు చేసి జనాలను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేసినట్టు ఒక పెద్ద యంత్రాంగం, పెద్ద యంత్రం, తంత్రం, మంత్రం, ఇంకేమన్నా అనుకోవచ్చు దాన్ని. సో మన భూముల్ని మనం ప్రతిరోజు చూడం కదా. మన పాటికి మనం ఎక్కడో ఉంటాం. మన హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, యూఎస్లోనూ, జర్మనీలోనూ ఎక్కడో పోయి ఉంటాం. ఇక్కడ గల్లీలో ఉన్నటువంటి నాయకులు, చోటా మోటా నాయకులు, ఒరే ఇదేదో ఉన్నది మంచి సైట్ అనుకోవచ్చు, లేదంటే అతను కావాలని రోడ్డుకు లాగాలని అనుకోవచ్చు, అతని మీద బురద జల్లాలనుకోవచ్చు, ఇతను మన పార్టీకి అనుకూలంగా లేడు కాబట్టి ఇంకే వీడి మీద నేను చేద్దామని అనుకోవచ్చు. ఒక చిన్న పిటిషన్ అయితే వేస్తే ఇంకంతే అయిపోయా. మనం పెద్ద రోజు మన బుక్లో చూసుకోలేము, మనది కాదు అవునా కాదా చూసుకోలేము. 2 years తర్వాత ఏమన్నా విఆర్ఓని పట్టుకోనో టీఆర్ఓని పట్టుకోనో అది మాదేని కానీ జస్టిఫై చేసుకోగలిగితే ఇంకా ఆస్తి మనకి కాదు. ఎంత దారుణం, ఎంత కుట్ర. కాబట్టి ప్రజలందరూ ఏపీలో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకిస్తే తప్ప మనకు ఫ్యూచర్లో కనీసం మన ఆస్తులు, మన పిల్లలకు, మన భావి తరాలకు మనం ఏదన్నా ఒక ఆస్తిని ఇవ్వాలన్నా కొనాలన్నా కూడా జనాలకి ఇంపాసిబుల్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక మచ్చుకు మాత్రమే, నేను చెప్పినట్టు ఉదాహరణలు ఇవన్నీ కూడా ఒక మచ్చుకు మాత్రమే. కాకపోతే జనాల్లో అవేర్నెస్ వస్తూ ఉంది, తెలుసుకోవాలి. ఆయన అనుకోవచ్చు ఇదేదో మనం గుప్పెట్లో పెట్టుకోవడానికి ఒక పెద్ద చుట్టంలాగా పనిచేస్తుంది అనేసి. కానీ నా దృష్టిలో జగన్ ఓడిపోవటానికి, వైసీపీ ఓడిపోవటానికి ఈ ఒక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవేర్నెస్ చైతన్యం ప్రజల్లోకి వెళ్తే ఈ ఒక్కటి చాలు. ఏ ఒక్క రైతు, ఏ ఒక్క సొంత ఇల్లు ఉన్నవాళ్ళు, ఏ ఒక్క సొంత ప్లాట్ కానీ ఆస్తి కానీ ఉన్నవాళ్ళు
ఒక్కరు కూడా ఆయనకి ఓటు వేయరు అనేటువంటి ఎటువంటి సందేహం లేదు. ఇది నా అభిప్రాయం. నమస్కారం.